గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 2 ఏ ప్లేసెస్ విజిట్ చేసామో ఈ వీడియోలో తెలుసుకోండి. సో ఫస్ట్ డే 1 నైట్ మేము స్టేకి వచ్చేసినప్పుడు చాలా భయమేసింది. బికాజ్ అంతా హిల్ స్టేషన్, చాలా చీకటిగా ఉంది, చాలా భయపడ్డాం ఏంటి ఇలాంటి ప్లేస్లో తీసుకున్నామా అని. బట్ ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ చూసేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, లైక్ ఆ బర్డ్ సౌండ్ కానీ, ఆ కౌకి మెడలో ఉన్న బెల్ సౌండ్ కానీ చాలా బాగుంది. మా పాప రెడీ అయిపోయి ఏదో చూసేసింది, కొంచెం ఆడేసుకుంది తను. సో అక్కడి నుంచి మేము దొడ్డబేట పీక్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ ప్లేస్ విజిట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే మేము స్టేలోనే ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఇస్తారు కదా, సో అక్కడే మేము స్టమక్ ఫుల్గా తినేసి ఆ పీక్ వ్యూ పాయింట్ మేము చూసుకొని అక్కడి నుంచి డౌన్ వచ్చేస్తున్నాం. కొంచెం హైకి ఎక్కాలన్నమాట, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, అంత ఎక్కువేం లేదు. సో డౌన్లో ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి, సేల్ చేస్తారు, నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి మేము టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాం ఆన్ ద వే కాబట్టి. సో చాక్లెట్ ఎలా ప్రిపేర్ అవుతుందో చూసేయండి. కోకో బీన్స్ ఉన్నాయి అండ్ హోల్ ప్రాసెస్ అంతా మనకి అక్కడ వీడియో అండ్ ఆడియో ఉంటుంది. సో సో ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. మనం 30 రూపీస్ ఎంతో స్టార్టింగ్లో పే చేస్తే మనకి 2 పీసెస్ ఇస్తారనమాట. సో వైట్ బార్ అండ్ చాక్లెట్ బార్. నెక్స్ట్ టీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడైతే టీ లీవ్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే న్యాచురల్గా ఇక్కడ డ్రై చేస్తున్నారు. 10 రూపీస్ టికెట్ ఉంది. సో ఈ టికెట్ తీసుకొని మనం ఎంటర్ అవుతాం. అక్కడ మనకి ఫ్రీ టీ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయారనమాట. సో అక్కడ బోర్డ్స్ ఉంటాయి, మనకి ఈజీగా అర్థమవుతుంది వన్స్ అదంతా చూస్తే. అండ్ మనకి మెషిన్ డ్రై కూడా ఉంటుంది. సో 2 ప్రాసెస్ ఉంటుంది. సో ఈ టీ పౌడర్లోని జింజర్ లైక్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఇలాచీ ఫ్లేవర్స్ అవన్నీ, అవి ఎక్స్ట్రాగా అడిషనల్గా యాడ్ చేసుకుంటారంట ఇక్కడ మెషిన్లో. ఇక్కడ చూడండి టీ పౌడర్ ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఫ్రీ టీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి స్టాల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫోటోగ్రఫీకి అంటే వ్యూ పాయింట్ ఉంది, అక్కడే ఫోటో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది సైన్ బోర్డ్స్లో ఉన్నది ప్రాసెసింగ్ టీ పౌడర్. అండ్ ఫ్రీ టీ ఇచ్చారు. టీ అయితే టేస్టీగా ఉన్నది. సో ఇక్కడ టీ తాగేసి మేము స్టాల్స్కి వెళ్ళాం, అంటే టీ పౌడర్ తీసుకున్నాము అండ్ చాక్లెట్స్ కూడా కొన్ని తీసుకున్నాము. బికాజ్ న్యాచురల్. సో స్టాల్స్కి ఫస్ట్ టీ స్టాల్కి వెళ్ళాము. మేమైతే జింజర్ టీ అండ్ నార్మల్ ప్లెయిన్ టీ పౌడర్ తీసుకున్నాం. ఈచ్ వన్ 450, 500 అలా పడింది. నెక్స్ట్ చాక్లెట్స్ దగ్గరికి వెళ్ళాము. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ శాంపిల్స్ ఉండవు, పెయిడ్ శాంపిల్స్ ఉంటాయి. సో మనం ఏదైనా అంటే లైక్ అన్నీ టేస్టీగానే ఉంటాయి. సో నో డౌట్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయి, తీసుకోవచ్చు. మేమైతే 2 బాక్సెస్ తీసుకున్నాం. అక్కడ చిన్న స్టాల్లా ఉంది, అంటే లైక్ టాయ్స్ ఉన్నాయి, షాల్స్, అలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ. ఒక సూపర్ బజార్లా ఉంటుంది కదా మార్కెట్లో, అలా పెట్టారు. సో అది విజిట్ చేసి నచ్చినవి తీసుకొని అక్కడి నుంచి మేము ఊటీ లేక్కి వెళ్ళిపోయాం. ఇక్కడైతే బోటింగ్ చేసాము. సూపర్ వ్యూ ఉంది, నాకైతే బాగా నచ్చింది. చాలాసేపు ఉన్నాం మేము. అరౌండ్ మనకి 40 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఉంటుంది. అది అంటే డిఫరెంట్ టైప్ ఉంటాయి. మేమైతే మా ముగ్గురికి, పాప, నేను, మా వారు హ్యాపీగా కూర్చొని సైక్లింగ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వ్యూ బాగుంది అండ్ సన్లైట్ కూడా డిఫరెంట్గా వచ్చింది. సో అలా మేము కొంత వాళ్ళు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు మనం రైడ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో మేము అలా తిరుగుతూ ఎంజాయ్ చేసాం. సో వ్యూ అయితే చాలా బాగుంది. నాకు ఈ మార్నింగ్ నుంచి విజిట్ చేసిన ప్లేసుల్లో ఇదైతే బాగా నచ్చింది. సో అక్కడి నుంచి మేము టాయ్ ట్రైన్ ఎక్కామన్నమాట. సో యాక్చువల్లీ కెటీ టు ఊటీ టాయ్ ట్రైన్ ఉంటుంది. మేము బిఫోర్ అది బుక్ చేసుకున్నాం. బట్ 2 టికెట్స్లో 1 టికెటే అయ్యింది. సో ఒక్కళ్ళము అలా వెళ్ళలేము కదా అని మేము అది వదిలేసాము ఇంకా. అండ్ పాపతో కూడా కొంచెం కష్టం. సో టాయ్ ట్రైన్కి ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంకా
నెక్స్ట్ 4th ప్లేస్ కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్కి వెళ్ళాము. చాలా పెద్దది ఉంది అండ్ మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. నాకు, మా వారికి, మా పాపకి ఎవరికైనా నచ్చుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకి ఒంట్లో ఓపిక ఉండాలంటే బాగా తినేసి వెళ్తే కానీ మనం ఏ ప్లేస్ చూడలేము. సో ఏ ప్లేస్కి వెళ్ళినా బాగా ఫుడ్ తినండి. సో మా పాప ఒక ప్లేస్లోని దిగిందంటే కిందన ఇంకా అక్కడే ఉంటుందన్నమాట. మనం అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్ళాం. సో మేము ప్లేసెస్ అందుకే ఎక్కువ కవర్ చేయలేం. వన్ ప్లేస్కి వెళ్ళినా అదంతా కంప్లీట్గా మేము చూడలేం. ఇక్కడ కూడా గ్లాస్ హౌస్ ఉంది. ఆల్రెడీ మనం డే 1లో చూసాం కదా బొటానికల్ గార్డెన్లో. సో అందుకే మేము ఇన్సైడ్ ఇది వెళ్ళలేదు. సో అవుట్ సైడ్ చూసుకొని అలా వెళ్ళామన్నమాట. సో మాకేంటంటే మెయిన్ బ్రిడ్జ్లా ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళాలని ఎంత డిస్టెన్స్ వాక్ చేసామో మేము. అది అరౌండ్ ఐ థింక్ 4:35కి వెళ్ళాము అనుకుంటా, నాకు ఐడియా లేదు. సో ఆ టైంకి వెళ్ళాం, 6 అయిపోతుంది మేము రిటర్న్ అయ్యేసరికి. సో అక్కడికి వెళ్తున్నాము మేము. సో మనకు చివరిలో ఉంది ఆ బ్రిడ్జ్ టవర్లా. సో దానికి ఫైనల్గా వచ్చేసాము. ఇది కూడా ఇలా వెళ్ళాను కాదు, అది బ్యాక్ నుంచి వెళ్ళాలి. సో అటు వెళ్ళాలి మనం ఆ పైకి ఎక్కాలంటే. దగ్గరలో వచ్చేసామంటే దగ్గరికి వచ్చామంటే, ఇంకా చాలా దూరం వాక్ చేయాలి. సో ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాము. ఆ పైనుంచి చూస్తే అక్కడ టీ ఎస్టేట్స్ ఉన్నాయి ఫుల్గాని. సో వాళ్ళ కల్చర్ ఏంటంటే టీ టీ లీవ్స్ కలెక్ట్ చేస్తారు కదా, వాళ్ళ డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్తోని ఫోటోషూట్స్ ఉంటాయన్నమాట. సో మనం అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. మేము ఈ పైనుంచి చూసినప్పుడే మాకు కనిపించింది. సో ఈ టవర్ మీద కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ వ్యూ అంతా చూసేసి అక్కడి నుంచి మేము ఆ ఫోటోషూట్కి వెళ్ళాము. ఫొటోస్ తీసుకున్నాం. ఐ థింక్ 350-400 వన్ ఫోటోకి. ఎక్స్ట్రా మేము సింగిల్ ఫోటో ఒకటి నేను తీసుకున్నాను. సో ఫొటోస్ తీసుకొని అగైన్ మేము డిన్నర్కి వెళ్ళిపోయాం. డిన్నర్ చేసేసి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డే 1 వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.